తెలియజేస్తున్నాము. బైబుల్ని బూతు పుస్తకము అంటున్న రాజా మనోహర్ దాస్ గారు స్పష్టంగా తెలియపరచబడింది. మీరు బూతులైనను సరస్వతులైనను గోపురి మాటలైన మాట్లాడకూడదు, అవి మీకు తగదు అని వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ బూతు పుస్తకం ఎలా అంటాడు? పెద్దవారైనా ఉపయోగం ఏంటి, అనుభవజ్ఞైనా కానీ ఉపయోగం ఏంటి? ప్రపంచ చరిత్ర చెప్తుంది నిజమైన గ్రంథం ప్రపంచంలోనే సత్యముగా మింగితే పుట్టారు అని మాట్లాడాడు హిందూ. మేము మింగితే మీరు పుట్టారు అన్నాడు. మరి మింగటం అంటే దాని అర్థం ఏందో సంతానంలో నుంచి వచ్చిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మా పితరులు అని చెప్పాలా ధైర్యంగా? విషప్రచారం చేస్తున్నారు. దీనిపైన బైబుల్ కానీ, ఖురాన్ కానీ, భాగవతం కానీ, లేకపోతే ఇంకా ఇతర ఏ గ్రంథమైనా దానిలో మంచి చెప్పి ఒక వ్యక్తిని మనం రక్షించాలండి. దేశంలో కలహాలు రావడానికి, రాష్ట్రంలో కలహాలు రావడానికి క్రైస్తవులే కారణమని వీళ్ళు అంటున్నారు. కానీ దేశం బాగుపడడానికి కారణం క్రైస్తవుడు అని నేను అంటున్నాను. క్రైస్తవ్యం మీద విషం చిమ్మొద్దు. మీరు దమ్ముంటే మీ గ్రంథం పెద్దవారు అంటే ఏంటి? మనిషి పెరిగితే బుద్ధి పెరగాలండి. ఇది గమనించాలి. మతం మారుతున్నారని ఎప్పటికీ మీరు అనుకోవద్దు, అలా జరగదు. యేసు ప్రభువులాగా పరిశుద్ధమైన జీవితం కలిగిన వ్యక్తి వాళ్ళ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువులాగా చనిపోయి 3వ దినమున తిరిగి లేచి హైందవ మత గ్రంథాల్లోనే దేవుడిగా చెప్పబడుతున్న వారు కొంతమంది పాపాలు చేశారు. చూపిస్తాం. ఈ లోతు పాపం చేశారని అంటున్నారు. మరి మహాపరిశుద్ధ మా తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ఘనమైన పాదములు వందనాలు, స్తోత్రములయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి సహోదరుల ఐక్యత కలిగి నివసించడంత మేలు, అంత మనోహరమైన సెలవిచ్చినట్లు మేమందరం కలిసి నీ సువార్త పరిచర్య కొరకు నాయన ప్రయాస పడుతుండగా ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాదని సెలవిచ్చావు కదా. నీ మాట ప్రకారమే అడుగుతున్నాం. మొదటిగా మా అందరిని నాయన నీ శిలువ రక్తం చేత మా దోషములకు అడగండి, మా అయోగ్యతను దయతో క్షమించండి. నీ శిలువ రక్తం చేత మా పాపములన్నీ గడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన కొన్ని నా ప్రభువా ప్రశ్నలు సమాధాన విషయంలో నా ప్రభువా చర్చా వేదికను నాయన యేసు నామాలు ఈ నామానికి మహిమకరంగా జరుగునుగా. వ్యతిరేకంగా పనిచేస్తున్న మనుష్య శక్తులు, దురాత్మ ఆలోచనలు, సాతాన్ యొక్క క్రియలు నజరేయుడగు యేసు అధికార నామములు బంధిస్తున్నాము. ఈ కృప తోడుగా ఉంచండి. ముందున్న సమయం అంతా నీ వశముందు ఉంచుకోండి ప్రభా. నీ చిత్తానుసారంగా నా ప్రభా ఈ చర్చే విధంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కృపతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ మా ప్రాణ శరీర దేహాలు మొత్తం నీకు సమర్పించుకుంటూ నీ కృపను పొందుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాము. క్రైస్తవులపై జరుగుతున్న దాడుల గురించి, హిందువులు హైందవ సహోదరులు క్రైస్తవులను ఎలాగ ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయంపై మీకు ఒక అవగాహన కల్పించడానికి మన ముందు ఇంటర్వ్యూ ఆహ్వానించబడ్డారు బ్రదర్ స్టీఫెన్ రాజు గారు, అలాగే బ్రదర్ జాషువరాజు గారు. మీ ఇద్దరికి ప్రేమపూర్వక వందనాలు బ్రదర్. బైబుల్ని బూతు పుస్తకము అంటున్న హైందవ సహోదరులు, అలాగే రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ గారు బైబుల్ బూతు పుస్తకం అంటున్నారు. దానికి మీ వివరణ ఎలా ఇస్తారు? బైబుల్ నిజంగానే బూతు పుస్తకమేనా లేదా పరిశుద్ధ గ్రంథం అని మీరు అంటారు? నిజంగా పరిశుద్ధ గ్రంథం అది. దాని గురించి మీరు వివరణ ఎలా ఇస్తారు స్టీఫెన్ రాజు గారు? ఓకే, చాలా మంచిదండి. ఈ ప్రశ్న అడగడం ద్వారా మనం చాలా తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధమైన గ్రంథంగా చరిత్రలో నిలిచిపోయింది.
ఎట్లా అంటారేమో, యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన చెప్పిన మాటలు మొత్తము పరిశుద్ధమైనవి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ రెఫరెన్స్ చూపించి మీతో మాట్లాడతాను నేను. ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే మనకు అక్కడ తెలుస్తుంది. కృతజ్ఞత వచనమే ఉమ్. మీరు ఉమ్. ఉచ్చరింపవలను, ఉచ్చరింపవలను. కానీ ఉమ్. మీరు బూతులైనను ఉమ్. పోకిరి మాటలైనను ఉమ్. సరసోక్తులైనను ఉమ్. ఉచ్చరింపకూడదు. చాలు బ్రదర్, చాలా మంచిది. ఇవి తగవు, ఇవి మీకు తగవు. తగ్గవు అంటే మనం గమనించాలి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు పెద్దవారు, అజ్ఞానంతో మాట్లాడతారు. అంటే జ్ఞానం లేని వ్యక్తిగా మాట్లాడతారు. నాకు అన్నీ తెలుసు, నాకంతా వచ్చు అనే అజ్ఞానంతో రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడతారు. అది ఆయన అవివేకం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడింది, మీరు బూతులైనను సరస్వతులైనను పోకిరి మాటలైన మాట్లాడకూడదు, అవి మీకు తగదు అని వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అని ఎలా అంటాడు? పెద్దవారు, అనుభవజ్ఞుడు. కానీ జ్ఞానం లేకపోవటం వల్ల పెద్దవారన్నా ఉపయోగం ఏంటి, అనుభవజ్ఞులైనా కానీ ఉపయోగం ఏంటి? ఇది ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం అండి. రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ని బూతు పుస్తకం అని ఆయన ఒక్కడంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్తారు ఇది సత్యాన్ని నడిపించే గ్రంథం అని. దీంట్లో సత్యం ఉంది, జీవం ఉంది. అనేక మంది గ్రంథాల గురించి మాట్లాడతారు. ఈ గ్రంథం నా చేతికి రావడం ద్వారా నా జీవితం ఒక ఆశీర్వాదకరంగా మారింది. నేను ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నానని చెప్తారు. బూతులుంటే జీవితాలు మార్చబడతాయండి? లేదు కదా. రాధా మనోహర్ దాస్ గారి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అని మీరు అనుకుంటే, ప్రపంచ చరిత్ర చెప్తుంది నిజమైన గ్రంథం, ప్రపంచంలోనే సత్యముగా నిరూపించబడుతున్న గ్రంథం, ఏకైక గ్రంథం అది బైబిల్ గ్రంథం మాత్రమే. ఎక్కువగా కూడా ప్రింటెడ్ అవుతున్న బుక్ బైబిల్ గ్రంథం. ఆ విషయం మీకు తెలియదు. ఈ బైబిల్ గ్రంథం చదివిన వ్యక్తి ఖచ్చితంగా అనేక జీవితాలని వెలిగించే వ్యక్తిగా మారుతున్నాడు. దీంట్లో బూతులు లేవు. ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగానే హైందవుల్ని మీరు క్రైస్తవులు తీసుకురావడానికి మత మార్పిడి చేస్తున్నారా? మతం మార్చుకోమని మీరు వాళ్ళు వేధిస్తున్నారా? వెంబడిస్తున్నారా? వెంబడబడుతున్నారా? మీరు మారండి 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 అని దీనికి మీ ఎవరు నియమిస్తారు? ఓకే ఓకే, చాలా మంచి విషయం ప్రస్తావించారు. క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని చాలామంది అంటున్నారు. హైదవ సహోదరులు కానీ, రాధా మనోహర్ దాస్ గారు కానీ, కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ మీరు మత మార్పిడి చేస్తున్నారని అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను. క్రైస్తవం అనేది మతం కాదు, కులం కాదు. క్రైస్తవం అనేది ఒక మార్గం అండి. ప్రత్యేకంగా యేసు ప్రభు చూపించిన ఆ పరలోకానికి చేరగలిగే ఒక మార్గం. కానీ దీనిలో మతము, యేసయ్యకి, యేసు ప్రభుకి, దేవుడికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, అంటే రంగు భేదం ఏమంటే ఏమి లేవు. మీరు ఎలా చెప్పగలుగుతారంటే, ఒకసారి మనం అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుతారా? యేసుక్రీస్తు అందరికి ప్రభు. చాలు, చూడండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పారు. ఈ మతం వారికే ప్రభు, ఈ కులం వారికే ప్రభు, ఈ ప్రాంతం వారికే ప్రభు అని ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నప్పుడు ఇది మతం ఎలా అవుతుంది? యేసయ్య చూపించే ఒక జీవం గల పరలోక మార్గం అని ఎందుకు అనుకోవట్లే వాళ్ళు? పెద్దలైనప్పటికీ జ్ఞానం లేదు. దీన్ని ఒకసారి మీరు గమనించాల్సింది. అంటే అవివేకంతో మాట్లాడుతున్నారు అంటారు. అంటే మరి వివేకం లేకుండా మాట్లాడుతున్నారు. ఎప్పటికీ ఇది మతం కాదు, మార్గం అని గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే, మీరు వెళ్ళి మీరు సువార్త ప్రకటించాల్సినంత అవసరం ఏంది? ఎక్కడికి వెళ్ళి? ఇళ్ళ దగ్గరకు కావచ్చు, గ్రామాలకు కావచ్చు, మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎందుకు సువార్త చేస్తున్నారు, ఎందుకు ప్రకటించాలంత అవసరం ఏంది మీకు? ఇప్పుడు
యేసు ప్రభు అందరికీ దేవుడు అన్నప్పుడు అందరికి దేవుడు అన్న యేసయ్యని అందరికి పరిచయం చేయాలా, కొందరు వాటికే పరిచయం చేయాలా? ఆలోచించాలి మీరు ఒకసారి. యేసు ప్రభు అందరికీ దేవుడని బైబిల్లో మనం రాయించి పెట్టాడు కదా. అందరికీ దేవుడైన వ్యక్తిని అందరికీ పరిచయం చేయాలి కదా. మా వాటికి మేము యేసుప్రభుని తెలుసుకొని గుర్తించి యేసుప్రభు మార్గం నడిస్తే సరిపోద్దా, లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలా? మరి వాళ్ళ ఇష్టం బోధించొద్దు, చెప్పొద్దు, యేసు గురించి మాకు అక్కర్లేదు, ఇలా మాట్లాడుతున్నారు కదా. అయినా మీరు ఎందుకు మీరు చెప్తున్నారు? ఓకే, మీరు గమనించాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బలవంతంగా రాండి యేసుప్రభు దగ్గరికి, రాండి యేసుప్రభు దగ్గర, కానీ వాళ్ళని మనం లాగము. అర్థమైంది కదా? ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం అని ఏసు జీవం గల మాటను వాళ్ళ దగ్గర తీసుకెళ్తామంతే, వాళ్ళకి ఏసుని పరిచయం చేస్తామంతే. అలాగని వాళ్ళని దగ్గర తీసుకెళ్ళి లాక్కొని తీసుకెళ్లి చర్చిలో కూర్చోండి వాక్యం వినండి అలాగే క్రైస్తవులు చేయట్లేదు అంటారా? చేయట్లేదు. మరి కరుణాకరన్ సుగుణ గారు మిషన్ ఇండియా ఇంపాసిబుల్ అనే ఒక మూవీ తీసేసి దాంట్లో ఒక పాస్టర్ గారిని ఒక విలన్ గా చిత్రీకరించి ఆయనకి గొర్రె మ్యూజిక్ ఒకటి పెట్టి మేక మ్యూజిక్ ఒకటి పెట్టేసి బలవంతంగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, బలవంతంగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు. పాస్టర్లకి అమ్మాయిల మీద వ్యామోహం ఉన్నట్టు, పాస్టర్లకి బాగా డబ్బు పిచ్చున్నట్టు, పాస్టర్లకి బాగా అఫీషియల్ ఉన్నట్టు బాగా చిత్రీకరించి మరి మూవీలో చూపించారు కదా. మరి దాని మీద ఏమని మాట్లాడతారు మీరు? ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు ఇప్పుడు చాలా వీడియోలు మాట్లాడాడు. దాంట్లో యేసు ప్రభు గురించి పాజిటివ్గా ఏమైనా మాట్లాడారా అని ఆలోచించినట్లయితే మాట్లాడుంటారా? ఎక్కడ మాట్లాడుంటారా? మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడారు మీరు చూపించండి. ఎప్పుడు చూసినా కరుణాకర్ సుగుణ గారు బైబిల్ దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, అది భూతి పుస్తకం, అసలు ఆయన దేవుడే కాదు, మీరు అనేక మంది క్రైస్తవులను మారుస్తున్నారు, క్రైస్తవంలోకి మారుస్తున్నారని ఆమెలో పాస్టర్ గారిని ఇలాగా చూపించడం జరిగింది. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా కరుణాకర్ సుగుణ గారికి బైబిల్ గురించి తెలియదు. ఎందుకు తెలియదు? బైబిల్ చక్కగా చదువుతున్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా అంటే మీరు అడగొచ్చు. చదవటం తెలుసు, మాట్లాడటం తెలుసు, దాంట్లో ఉన్న సత్యాన్ని మాత్రం గుర్తించలేడు. దాంట్లో సత్యం మాత్రం తనకు తెలియదు. ఎందుకంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేదంటా నేను. మరి జ్ఞానం ఉన్నవాడైతే సత్యమైన జీవమైన బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినోడైతే యేసు చూపించే ఆ జీవ మార్గం అర్థమవుతుంది. మరి మార్గం అర్థం కానప్పుడు జ్ఞానం లేనివాడే అని చెప్పాల్సి వస్తుంది మరి కరుణాకర్ గారికి. ఓకే, రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవం ఎక్కడ కనిపించినా మీ నాన్నగారి పేరేమిటి, మీ పితరుల పేరేమిటి, మీరు ఏ వంశం నుండి వచ్చారు అని ఇలా అడుగుతున్నారు కదా, మీరు దానికి ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న. రాధా మనోహర్ దాస్ గారు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు లేకపోతే ఇతరులు ఎవరైనా కలిసినప్పుడు వెంటనే ఏం ఆలోచించకుండా మనోడు ఎమ్మటిని ఏమంటున్నాడు, మీ నాన్నగారి పేరు చెప్పు, మీ తాతగారి పేరు చెప్పు, వాళ్ళ నాన్న పేరు చెప్పు అని చెప్పి వ్యంగ్యంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు బ్రదర్, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళకి అంత అయోమయంగా అయిపోయి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అట్లా అడుగుతున్నప్పుడు అంటే వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ తాతగారి పేరు చెప్తుంటే అక్కడ హిందువుల పేర్లు వస్తున్నాయి, హిందువుల పేర్లు వస్తున్నాయి. హిందువుల పేర్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, చెప్పంగానే హిందువుల పేర్లు రాగానే మేందంటే పుట్టారు మీరు, మేము ఇంకా బూతులు కూడా మాట్లాడుతున్నారు పెద్దలు వివేకవంతులు. మరి మేము మతంలో మేమే పెద్దవారని చెప్పుకునేవారు బూతులు మాట్లాడితే మేము మింగితే పుట్టారు అని మాట్లాడారు హిందువులు. మేము మింగితే మీరు పుట్టారు అన్నాడు. మరి మింగటం అంటే దాని అర్థం ఏందో మరి పెద్దలు మరి రాధా మనోహర్ దాస్ గారు వివరణ ఇవ్వాలి. దాని మీద మింగడం అంటే ఏందో ఇవ్వాలి, ఆయన ఖచ్చితంగా ఇస్తారు. మరి ఆయన మత ధర్మాన్ని ప్రకటన చేసేవాడైతే ఇతరులకు చెప్పేవాడైతే మరి మింగడం అనే పదం వాడొచ్చు అంటారా? వాడకూడదు కదా. వాడొచ్చా? వాడకూడదు కదా. మరి మనోడు అలా వాడడానికి మరి ఏమంటారు? మరి
అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసలు మన పితరులు ఎవరు, అసలు మనం హిందువులుగా మనం ఎలా మారిపోయాం, మన పితరులు ఎవరు అనేది ఈరోజు నేను చిన్న వివరణ ఇవ్వబోతున్నాను. ముందుగా ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే చక్కని మాట ఉంటుంది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది వాక్యం ఇక్కడ. అంటే ఆది కాలంలోనే దేవుడు 6 రోజులు సృష్టి చేసి 6వ రోజున నరుణ్ణి చేశాడు. ఆ నరుడికి ఏం పేరు పెట్టాడు? ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము యొక్క ప్రక్కటెముకల నుంచి ఎవరిని తీశాడు? హవ్వని తీశాడు. ఆమె నారిగా చేశాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళని ఏదైనా తోటలో ఉంచాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పి వాళ్ళని ఏం చేశాడంటే ఏదైనా తోటలో వదిలిపెట్టినప్పుడు వాళ్ళు పాపలో పడిపోయారు. పాపలో పడిపోయి దేవుణ్ణే పక్కన పెట్టేసినటువంటి ఆ స్థితికి వచ్చేసారు. అయితే వీళ్ళ ఇద్దరితో మొదలుపెట్టినటువంటి ఆ సృష్టి క్రమము, వాళ్ళ ఇద్దరితో మొదలుపెట్టినటువంటి ఆ సృష్టి క్రమము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలుముకుంది. ఈరోజు బిడ్డలుగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆదాము హవ్వల సంతానమే కదా, వాళ్ళ నుంచే మూల పురుషుల నుంచే కదా వచ్చింది మనం. మరి మరి మీ నాన్నగారి పేరు ఏంటంటే మధ్యలో మరి హిందువుల పేర్లు వస్తున్నాయి కదా, మరి ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? దాని మీద నేను ఒక చిన్న వివరణ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. ఒక చిన్న కాపురు ఉన్నాడండి. ఒక కాపురు ఉన్నాడు, ఆయనకు ఒక 100 గొర్రెలు ఉన్నాయి. వాటిని కాస్తా ఉన్నాడు. కాస్తున్నప్పుడు మరి ఆయన పని మీద ఆయన మరి కర్ర పట్టుకొని పోతా ఉన్నాడు. ఆ 100 గొర్రెలు ఆయన వెంబడిస్తాయా? ఏదర్ వెంబడించవచ్చు, వెంబడించకపోవచ్చు, చెప్పలేం. అవి వెంబడించవచ్చు, వెంబడించకపోవచ్చు, చెప్పలేం మనం. కానీ ఒకవేళ దారి తప్పిన గొర్రె ఖచ్చితంగా ఉంటది, పక్కకు పోయిద్ది. ఆ దారి తప్పిన గొర్రెను ఇప్పుడు హైందవులుగా చెప్పబడుతున్న వారు, దారి తప్పిన గొర్రెలే హైందవులు అన్నమాట. అర్థమవుతుందా మీకు? గొర్రె 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 అని క్రైస్తవులు అంటున్నారు కదా. రాధా మనోహర్ దాస్ గారు చాలా టైం కూడా ఈ గొర్రెనే గొర్రె గొర్రె అని మెన్షన్ చేస్తాడు మనల్ని. గొర్రె బిడ్డలో గొర్రె బిడ్డలో గొర్రె బిడ్డలో అని అంటా ఉంటాడు. కానీ ఒక్క మాట చెప్పాలంటే మనం దారిలో ఉన్న గొర్రెలో, దారి తప్పిన గొర్రెలు హైందవులు. దారి తప్పినటువంటి గొర్రెలు హైందవులు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే వాళ్ళని ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభువారు ఓడలో ఎక్కినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సముద్రాన్ని గద్దించినప్పుడు గాలి నిమ్మలం అయిపోయింది, సముద్రం నిమ్మలం అయిపోయింది, గాలి ఆగిపోయింది. నీటి మీద పేతురు నడిచాడు, దేవుని మాట మీద నడిచాడు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్న హైందవులను ఏమనాలి? మీరు చెప్పాలి బ్రదర్. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి, హైందవులు కూడా. రాధా మనోహర్ దాస్ కానీ, మరి వివేకం లేని మన కరుణాకరణ గారు కానీ, లలిత్ గారు కానీ, ఇంకా పెద్దలు ఎంతమంది అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేస్తున్నాం పేర్లు. వారందరూ కూడా ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల ప్రకారం కూడా ఒక వ్యక్తే కదా ఈ సృష్టిని చేసింది. అంతే కదా. బ్రహ్మ కావచ్చు, ఇంకోటి కాదు, విష్ణు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి ఆయనకే పూజ చేయాలి కదా. రాళ్ళకు పూజ చేయడం ఏంది, చెట్లకు పూజ చేయడం ఏంది? ఎందుకు పూజ చేస్తున్నారు? మరి వాళ్ళకే చేయొచ్చు కదా. అంటే ఆ రాళ్ళలో చెట్లలో ఉంటున్నారా? అంటే దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? కరెక్టే కదా. నీలో నాలో మనలో ఉండాలి కదా దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంది మనుషులు అని బైబిల్ చెప్తుంది. అవును. మరి ఇప్పుడు చెప్తున్నామేనండి రాధా మనోహర్ దాస్ గారికి కరెక్ట్ గా నేను రాధా మనోహర్ దాస్ గారు మా పితరుల పేర్లు మీకు చెబుతున్నానండి. మా అయ్య పేరేందో అడిగారు కదా, మా తాత పేరేందో అడిగారు కదా. మరి మా తాత వాళ్ళ పేర్లు, మా అయ్యగారి పేర్లు. మరి మేము దారి తప్పిన గొర్రెలం అండి. ఒకప్పుడు మేము దారి తప్పాం, మళ్ళా సక్రమైన మార్గంలో వచ్చామండి. జాగ్రత్త వినాలి. మరి ఏ తరంలో వచ్చాం మాకైతే తెలియదులే, కానీ దారిలోకి మళ్ళా వచ్చారు మా తాతలు. ఇప్పుడు చెబుతున్నా మా పితరుల పేర్లు, ఒకసారి గుర్తుపట్టండి. అబ్రహాం మా పితరుడు అండి, ఇస్సాకు మా పితరుడు అండి, యాకోబు మా పితరుడు, సంసోను ఉన్నాడు కదా, సంసోను ఫిలిస్తీన్లు సంహరించడానికి పుట్టినటువంటి సంసోను
ఆ రెండు చేతులతో ఒక మేక పిల్లని చీల్చినట్టు చీల్చాడు సింహాన్ని. సంసోను మా పితరుడు, దావీదు మహారాజు మా ఒక పితరుడు, పాపమే లేకుండా పరిశుద్ధంగా జీవించినటువంటి ఒక పవిత్రుడు యోసేపు మా పితరుడు. మీరు ఏమని వివరణ ఇస్తారు ఈరోజు? చెప్పాలి మీరు మాకు. మేము మాట్లాడుతున్నాం కదా, వీటి మీద నువ్వు ఖచ్చితంగా మీరు మాట్లాడాలి తప్పకుండా. మా పితరుల పేర్లు అవి బ్రదర్. ఈరోజు పొద్దున యావత్ ప్రపంచ క్రైస్తవులకు కూడా చెప్పేది ఏంటంటే, మీ పితరులు ఎవరు అని అడిగినప్పుడు భయపడొద్దు. ఆదాము హవ్వలకు కలిగినటువంటి సంతానంలో నుంచి వచ్చిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మా పితరులు అని చెప్పాలా ధైర్యంగా. మన హైందవ సహోదరులు క్రైస్తవుల మీద విష ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే విష ప్రచారం చేస్తున్నారు కదా? విష ప్రచారం క్రైస్తవుల మీద హైందవ సహోదరులు వాళ్ళ పని అదేగా, కాదంటారా బ్రదర్? ఏమన్నా కాదంటారు మీరు? వాళ్ళ పని అదేగా. అంటే ఏం చేస్తున్నారంటారు? విష ప్రచారం చేయటమే వాళ్ళ పని, కాదంటారా? కరుణాకరన్ గారు గాని, రాధా మనోహర్ దాస్ గారు గాని, లలిత్ గారు గాని, ఇంకా పెద్దలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక మత గ్రంథంలో గాని, మత గ్రంథం అనకూడదు, ఏదైనా గ్రంథంలో కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భాగవతం కానీ, లేకపోతే ఇంకా ఇతర ఏ గ్రంథమైనా దానిలో మంచి చెప్పి ఒక వ్యక్తిని మనం రక్షించాలండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను త్రాగుతున్నాను, ఇతను హైందవుడు, ఇతను భగవద్గీత పట్టుకొని దీన్ని వెంబడిస్తున్నాడు భగవద్గీతని. మరి నేను తాగుతున్నాను, చండాలను జీవిస్తున్నాను, వ్యభిచరిస్తున్నాను, నేను చండాలను బ్రతుకుతున్నాను, మరి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాలి బ్రదరు? అయ్యా ఇదిగో మా పురాణాల ప్రకారం, మా గ్రంథాల ప్రకారం, ఇదిగో నువ్వు తాగితే నరకానికి పోతావు, నువ్వు సినిమాలు చూస్తే నరకానికి పోతావు, నువ్వు బూతులు ఆడితే నువ్వు నరకానికి పోతావు, ఇవన్నీ నువ్వు చేయకూడదని దీనిలో ఉన్న మంచి నాకు చెప్పి నన్ను మార్చాలి. పాయింట్ కదా, మార్చాలి అంటారు. మార్చాలా? మరి మార్చాలి కదా. అది మార్చకుండా క్రైస్తవ్యం అట్టాంటిది, క్రైస్తవ్యం ఇట్టాంటిది, పాస్టర్లు దొంగలు, పాస్టర్లు నరహంతకులు, పాస్టర్లు రేపులు చేస్తారు, పాస్టర్లు అవి చేస్తారు, ఇవి చేస్తారని చండాలంగా మాట్లాడే వాళ్ళు లేరా హైందవుల్లోనే? ఉన్నారు. మరి ఏ పాస్టర్ అయినా కానీ ఒక హైందవ గురించి మాట్లాడాడా? మీరు చెడ్డోళ్ళు, మీరు రేపులు చేస్తున్నారు అని అన్నారా? ఎందుకంటే క్రైస్తవులు సౌమ్యము కలిగిన వారు, సాత్వికము కలిగిన వారు. ఈరోజు క్రైస్తవ్యం గురించి చండాలంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. దేశంలో కలహాలు రావడానికి, రాష్ట్రంలో కలహాలు రావడానికి క్రైస్తవులే కారణమని వీళ్ళు అంటున్నారు. కానీ దేశం బాగుపడడానికి కారణం క్రైస్తవుడని నేను అంటున్నాను. అంటే వాళ్ళ గ్రంథాల్లో మంచి లేదనే కదా మరి అర్థం. చెప్పుకోలేకపోతున్నారంటే మరి పాస్టర్ల మీద, మరి ఇతరుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఎప్పుడు బురద చదవడమే బతుకు కదా. అంటే వాళ్ళ గ్రంథాల్లో మంచి లేదు. ఒకవేళ మరి ఉంటే చెప్పమని, మరి ఉంటే అడుగుతారు, మరి బైబిల్ గురించి ప్రస్తావన చేస్తారు, మా గ్రంథం ఇలా ఉంది అని చెప్పాలి. మేమైతే ఏమనం, క్రైస్తవుడు బోధించేది ఒకటేనమ్మా, నిజమైన దేవుడు యేసు మాత్రమే అని బోధిస్తాడు. ఈ యేసుకు సంబంధించిన దేవుళ్ళు అని చెప్పుకుంటున్న ఎవడొచ్చినా గాని వాక్యంతో మరలా తిప్పి కొడతాం. అది మాత్రం పక్కా. వాక్యంతో మరలా తిప్పి కొడతాం. అయితే వీళ్ళు ఎందుకు విషయం చెమ్ముతున్నారు, ఎందుకు వీళ్ళు విషయం కక్కుతున్నారంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం. లోక రక్షకుడు యేసు అని వాళ్ళకి తెలుసు ఆ విషయం. కానీ కొంతమంది పెద్దలు ఏం చేస్తున్నారంటే, కరుణాకరన్ గాని, రాధా మనోహర్ దాస్ గాని, లలిత్ గాని, వీళ్ళు హైందవ సహోదరులకి చెప్పలేకపోతున్నారు. వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మెయిన్ అంటే ఇప్పుడు లోక రక్షకుడు క్రీస్తు అని ఒకవేళ చెప్పేశాడు అనుకో మనోడు, ఇక వీళ్ళని అంటారు కదా, మీరు ఎన్నాళ్ళు పోరాటం చేసింది, ఎన్నాళ్ళు ఎంత చేసింది, అసలు మీరు వేస్ట్ కదా, వృధా కదా, పెద్ద పుడింగిలాగా బయలుదేరారు మీరు పాస్టర్ల మీద దండయాత్రలకి, దేనికి పనికి వచ్చారు మీరు అని అంటారు కదా. మరి అంటారు. అయితే గమనించాలి, క్రైస్తవ్యం మీద విషం చిమ్మొద్దు. మీరు దమ్ముంటే మీ గ్రంథాల్లో మంచి చెప్పుకోండి, తప్పులేదు. కరెక్ట్ పాయింట్ చెప్పుకోండి. అబ్బా మేము ఇబ్బంది పెట్టాం కదా. ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మత స్వాతంత్ర హక్కు కలిగించాడు అంబేద్కర్ గారు.
ఆ రోజుల్లోనే. ఉమ్. మరి బైబిల్ కూడా చెప్తుంది మనకి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మా బైబిల్ చెప్పింది. మేము వెళ్తున్నాం అందుకే. ఓకే. ఆ. మరి ఈరోజు ఎందుకని చెప్పలే, ఎందుకని మరి ఈ విషయం చెబుతున్నారు అంటే వాళ్ళ గ్రంథాల్లో పట్టు లేదండి మెయిన్. ఇక అదే ఇక లేదా దాన్ని ఎత్తిపడి చూపించేవాళ్ళు అంటారు. చూపించారు మరి, చూపించలేదు కదా, మరి చెప్పట్లేదు, మంచి చెప్పట్లేదు కదా. ఏ కారకే బైబిల్లో వాడు, బైబిల్లో ఈడు, బైబిల్లో అది, బైబిల్లో ఈ బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కలు ఉన్నాయి, అయ్యి ఈ బూతులు 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 అని ఎప్పుడు అయ్యా కదా మాట్లాడుతుంది. క్రైస్తవులు దేవుని గురించి చెప్పడానికి ఇళ్ళమ్మిటికి కొంపలమ్మిటి ఎందుకు తిరుగుతున్నారని రాధా మనోహర్ దాస్ గారు కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు? రాత్రి కూడా రాధా మనోహర్ దాస్ కాల్ ఫోన్ మాట్లాడినట్టు సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసేస్తాను. తనకి వివరించడానికి మేము మాట్లాడడానికి ట్రై చేస్తే లొడావడా మాట్లాడుతున్నాడు, ఫోన్ కట్ చేశాడు. మళ్ళా ఫోన్ 3-4 టైమ్స్ చేసే రిప్లై లేదు. వివేకవంతులు ఎవరైనా వర్క్ లో ఉన్నారా? ఉంటారు వర్క్ లో ఉంటారు. ప్రత్యేకంగా కావచ్చండి, లేకపోతే ఎందుకు మాట్లాడరు? ఫస్ట్ రింగ్ రింగ్ అయింది, ఫోన్ లిఫ్ట్ చేశాడు, మాట్లాడాడు, బ్రదర్ మాట్లాడారు. అంత ఫ్రీగా మాట్లాడినప్పుడు మరి మగ మాట్లాడొచ్చు కదా, చెప్పొచ్చు కదా. అంటే ఆన్సర్ లేదా ఆయన దగ్గర, భయపడ్డారంటారా? అంతే మరి, అంతే కదా. ఇప్పుడు ప్రత్యేకంగా రాధా మనోహర్ దాస్ గారు చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవులు ఇంటింటికి వెళ్ళి గృహంకి వెళ్ళి ఎందుకు యేసు ప్రభు గురించి చెప్తారంటే, మా యేసు ప్రభు చెప్పాడు, ఒకసారి మార్కు సువార్త చేద్దాం, ఇంటింటికి వెళ్ళమని చెప్పాడా అని మీరు అడిగితే దానికి సంపూర్ణమైన వివరణ ఉంది. 16వ అధ్యాయం 15వ వచనం ఒకసారి తీయండి. చదువుతా బ్రదర్, చదవమంటారా? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తన ప్రకటించుడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడిందండి. అంటే సర్వలోకమునకు వెళ్ళాలి, నీకు అవకాశం ఉన్న కొలది. సర్వ సృష్టికర్త అయిన యేసుని గురించి పరిచయం చేయించాలి. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి కొంపకి వెళ్ళి ఎందుకు మీరు ఇలా యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నారని ఆ వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారు అనే వ్యక్తి అజ్ఞానంతో మాట్లాడారంట. నేను అంటే వివేకం లేనివాడంట. నేను పెద్దవారు కదా. పెద్దవారు అంటే ఏంటి? మనిషి పెరిగితే బుద్ధి పెరగాలండి, ఇది గమనించాలి. ప్రత్యేకంగా పెద్దవారని మీరు చెప్పారు, మంచిదే, నేను పెద్దవారుగా గౌరవిస్తాను. అతనంటే నాకు చాలా గౌరవమే. లలిత గారైనా, మన రాధా మనోహర్ దాస్ గారైనా, కరుణాకర్ సుగుణా గారైనా నాకు గౌరవమైన మనుషులే, గౌరవిస్తాం వాళ్ళని. కానీ వాళ్ళు చెప్తారు చూసావా అసత్యమని బైబిల్ని, దాన్ని మేము ఖండిస్తాం, దాన్ని మేము పోరాడతాం. ఎందుకంటే ఇది జీవం గలది, సత్యము గలది బైబిల్ గ్రంథం అనేది. యేసుప్రభు చెప్పాడు, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించండి, మీకు అవకాశం ఉన్న కొద్ది ఇంటికాడ ప్రకటించండి. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మేము సువార్త ప్రకటిస్తున్నాం అనుకో, వాళ్ళు మాకు చెప్పొద్దయ్యా, మేము యేసు గురించి మాకు మాట్లాడొద్దని చెప్పారనుకో, ఇంట్లో మేము అక్కడ చెప్పం కదా, చెప్పకుండా వెళ్ళిపోతాం. మా నాన్న చెప్పేటప్పుడు వాళ్ళు వింటున్నారు అనుకో, వాళ్ళకి ఇంకా 4 మాటలు యేసుని గురించి పరిచయం చేస్తాం. యేసుని వాళ్ళకి బలవంతంగా అయితే చెప్పం, బలవంతం అనేది లేదు. వాళ్ళు స్వతంత్రంగా చెప్పండి అని మేము 2 మాటలు చెప్పినాక అన్నప్పుడు ఇంకా అనేక మాటలు వివరిస్తామే. కానీ ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి గృహం వెళ్ళి కొంపలు వెళ్ళి మతం మారుస్తున్నారని ఎప్పటికీ మీరు అనుకోవద్దు, అలా జరగదు. ఎందుకంటే యేసు ప్రభు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికర్త అయిన యేసు మాత్రం నిజమైన దేవుడిని ప్రకటించమన్నాడనే కాన్సెప్ట్తోనే మేము నడుం కట్టి సువార్త ప్రకటిస్తున్నాం. మరి చాలా మంది క్రైస్తవులు, కొంతమంది హిందువులు యేసు శిలువలో ప్రాణం పెట్టలేదు, ఆయన తేట చిక్కలకు వేలబడ్డవాడు, ప్రాణం పెట్టినోడు అంటే చనిపోయినోడు ఎలా దేవుడు అవుతాడు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. లలిత గారైనా సరే, రాధా మనోహర్ దాస్ గారైనా సరే, కరుణాకర్ గారికైనా సరే, బ్రదర్ అడిగినట్టు యేసు ప్రభు చక్కగా ఏలబాటాడు, శిరలు కొట్టారు, చనిపోలేదు అని అంటున్నారు. 3 మేకులు పీక్కోలేని దేవుడు ఎలా? 3 మేకులు పీక్కోలేని దేవుడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు చెక్క మీద ఉన్న వ్యక్తి, శీలలు కొట్టిన వ్యక్తి 3 మేకులు పీకోవటం గొప్ప, లేకపోతే చనిపోయి తిరిగి లేకోవటం గొప్ప?
ఇది ఆలోచించాలి మీరు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే గొప్ప. ఏది గొప్ప? చనిపోవడమే గొప్ప, 3 మేకులు పీక్కొని రావడమే గొప్ప వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అవివేకం, జ్ఞానం లేని ప్రశ్న అది. ఓకే. ఎలా అంటారేమో, చనిపోయాడు 3 మేకులు పీక్కోవడం గొప్ప, చనిపోయి తిరిగి లేవడం గొప్ప. ఇది నేను వాళ్ళు అడుగుతున్నాను, మరి వాళ్ళు సమాధానం ఇవ్వాలి. మరి వాళ్ళకి అదే గొప్ప. వాళ్ళకి అదే గొప్ప అంటే ఎప్పటికీ వారు ఎవరు మార్చలేరు. మరి యేసుక్రీస్తే ఈ లోక రక్షకుడా, మీరు దాని గురించి వివరణిస్తారా? లేకపోతే ఇంకేమన్నా యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరైనా దేవుళ్ళు ఉన్నారా? చరిత్ర హైందవులు చరిత్ర ప్రకారం చూసుకుంటే కృష్ణుడు అంటారు. ఏమన్నా ఆధారాలు ఉన్నాయా యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు అని? ఓకే, కృష్ణుడు ఉన్నాడు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారని అంటున్నారు కదా, కోట్ల మంది ఉన్నారు అంటున్నారు కదా. ఓకే 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 దాని గురించి చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రశ్న కూడా సోషల్ మీడియాలో బాగానే జరుగుతూ ఉంది. అంటే లోకరక్షకుడు యేసు ప్రభువా, లేదా లేదా రాముడు కానీ ఏమన్నా దేవుడా, ఎవరైనా ఉన్నారా? అవును. అసలు ఉంటే దేవునికి గుర్తులు ఉన్నాయా? అవును. మనం చూసుకుంటే ఆలోచించినట్లయితే బైబిల్ నొక్కేలా చెప్తుంది, నేనే దేవుణ్ణి, వేరొక దేవుడు లేడు అని చెప్తుంది. అంటే యేసు ప్రభే నిజమైన దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ గ్రంథం కంఠపదంగా వివరించింది. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ గ్రంథాల్లో ఏమైనా ఉన్నాయంటే, మనం ఒకసారి ఆలోచించినట్టే వేద ఋషులు యజ్ఞాలు జరిగించాడు. 7 యజ్ఞాలు. 7 యజ్ఞాలు. ఆ యజ్ఞాల్లో అజావేదంలో అంటాడు, ఆ అజావేదంలో యేసు ప్రభు గురించి స్పష్టంగా రాయించి ఉంది. ఇందాక మనం మాట్లాడాం, యేసు ప్రభుకి సిలువేయబడుతుంది, యేసు ప్రభు సిలువ మీద మరణిస్తాడు అని అజావేదంలో స్పష్టంగా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి ఆ గ్రంథాల్లో యేసు ప్రభు గురించి ఎందుకు రాయించి ఉంచారంటారు? యేసు కాదంటారు వాళ్ళు. యేసు కాదంటే వాళ్ళు అవివేకం అవుతుంది. అది ఇప్పుడు అర్థమవుతుంది కదా, స్పష్టంగా యేసులో ఉన్న పోలికలు వాళ్ళ గ్రంథంలో ఉన్నట్టు వాళ్ళు చదివినప్పుడు అర్థమవుతుంది కదా, దాన్ని కప్పుపుచ్చి. అంటే ఇప్పుడు మీరేమంటారు అంటే, పురాతన కాలంలో కొంతమంది ఋషులు, ఆర్యులు, బ్రాహ్మణులు యజ్ఞాలు తపస్సులు చేసినప్పుడు వాళ్ళకి కొన్ని పోలికలు దేవుళ్ళు కనపడ్డాయి. అంటే అప్పటికి యేసునామం బయలుపడలేదు. అవును అంటారు. అవును, ఆ గుర్తులన్నీ కూడా వాళ్ళు రాసిన వాళ్ళు గుర్తెరిగిన గుర్తులన్నీ కూడా యేసు ప్రభుకు లింకడ్ గా ఉన్నాయి. యేసు ప్రభు గుర్తులేవి. ఋగ్వేదం 10వ మండలం 90వ పుస్తకంలో తొలుత జన్మించిన ఆది సంభూతుడు యజ్ఞమవుతాడని రాయించి ఉంది. మరి అక్కడ శుక్ల వేద సంహితలో 23వ అధ్యాయం 17వ మంత్రంలో అగ్ని పశువయుండును, యజ్ఞం చేత ఆహుతించబడి తిరిగి భూలోకములకు అధిపతి అయ్యానని ఉంది. మరి అగ్ని ఏంటి, పశువు అవటం ఏంటి, చనిపోవటం ఏంటి, భూలోకం తిరిగి అధిపతి అవటం ఏంటి? ఇది యేసు ప్రభులో జరగలేదా? మత గ్రంథాల ప్రకారం ఎవరైనా ఉన్నారు అటువంటి వాళ్ళు? మరి చెప్పమనండి. మరి రాధామోహన్ దాస్ కానీ కరుణాకర్ సుగుణాకర్ కానీ మీరు డిబేట్ రావాలనుకుంటే మీకు ఎన్నో దినాల నుంచి కాల్ చేస్తున్నారు. సేవకులు ఎంతో మంది చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా చెప్తానే ఉన్నారు. విషయాలు మాట్లాడారు, రాధా మనోహర్ దాస్ తో మాట్లాడారు, కరుణాకర్ సుగుణాకర్ తో మాట్లాడారు, డిబేట్ కి ఎన్నోసార్లు ఆహ్వానించారు. కానీ వాళ్ళు రాపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ గ్రంథాల్లో దమ్ము లేదనే, వాళ్ళలో దమ్ము లేదనే. మరి ఉంటే చర్చ అయితే జరగాలి కదా. నిజమే, కరెక్టే కదా. మరి ఇప్పుడు చరిత్రాత్మకంగా భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఏమైనా ఆధారాలు ఉన్నాయా క్రీస్తుని గురించిన నిరూపణలు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం చూసుకుంటే యేసు ప్రభువులాగా పరిశుద్ధమైన జీవితం కలిగిన వ్యక్తి వాళ్ళ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువులాగా చనిపోయి 3వ దినమున తిరిగి లేచి వ్యక్తి ఎవరైనా ఉన్నారా వాళ్ళ గ్రంథం ప్రకారం? మరి ఏ దేవుడైనా సరే పాపం చేయకుండా పరిశుద్ధుడుగా జీవించిన దేవుడు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నారా? మరి చెప్పండి. మరి పాఠ్య పుస్తకాల్లో కూడా రాయించి పెడుతున్నారు కదా, మరి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఇట్లా రాయించారు కదా. మరి అది కూడా ఒక ఆధారమే కదా. చరిత్రలో క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు అని కొన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఇప్పటికి కూడా తెరవబడిన సమాధి ఏదైనా ఉందంటే అది క్రీస్తు సమాధి ఒకటే. అవునవును,
కదా. కరెక్టే. మరి ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళితే ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతంలో నుంచి ఈ మతం ఇక్కడికి వచ్చిందని చాలా మంది అంటున్నారు. అవును. మరి ఎందుకు అక్కడ దేవుడు అక్కడే పుట్టాల్సి వచ్చింది? మరి మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచ పటములో హోల్ ద వరల్డ్ మ్యాప్, మొత్తం ప్రపంచ పటంలో భూమధ్య ప్రాంతం ఉందంటే ఏదన్నంటే ఇజ్రాయిల్ ప్రాంతం, నజరేతు. అంటే దేవునికి ప్రాంతంతో తారతమ్యం లేకుండా, దేవునితో ప్రాంతంతో తారతమ్యం లేకుండా ఈ ఊర్లో పుట్టాలి ఆ ఊర్లో పుట్టాలి అని లేకుండా ఆయన ఎక్కడ పుట్టాడంటే వరల్డ్ మ్యాప్ మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కూడా ఒక ప్రాంతం మధ్యలో ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నుకొని ఎక్కడ జన్మించాడు కాబట్టి అది విదేశీ మతం, విదేశీ మతం, విదేశీ మతం, విదేశీ మతం అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, మనం విదేశీయులం కాదు. మనం వేరే దేశానికి వచ్చాం, విడగొట్టారు, దేశాలుగా విడిపోయాం అంతే. కానీ మనం అందరం కూడా క్రీస్తులో శరీర భాగాల్లో అవయవాల అంటూ వాళ్ళం. క్రీస్తు అవయవాల్లో భాగాలు అంటూ వారమే మనం అందరం కూడా. కానీ విడగొట్టి కొన్ని భేదాలు తీసుకొచ్చి, కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చి, కొన్ని కులాలు అప్పగించి, కొన్ని మతాలు అప్పగించి ఇట్లా చేశారు అంతే. ఒక మాటలో చెప్పాలంటే చరిత్ర చూపిస్తుంది, చాలా ఆధారాలు ఉన్నాయి. మరి మీ గ్రంథాల్లో ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. మరి కరెక్టే. మరి ఉన్నాయా? ఏమైనా ఆధారాల ప్రకారంగా ఉండే ఉంటాయా? ఏమన్నా ఎక్కడ ఉన్నాయి? ఉంటే ఎప్పుడో చెప్పేవాళ్ళే కదా. ఏమన్నా ఉన్నాయా? చూపించి మరి చెప్పేవాళ్ళు ఉంటే. మరి ఏమన్నా ఉంటాయా? మా గ్రంథంలో భగవద్గీతలు ఎలా ఉంది చూపిస్తాను. మరి చూపిస్తాం, మరి చెప్పొచ్చు కదా. చెప్పలేకపోతున్నారు చెప్పడానికి. నేను ఒక పాపం చేశానండి, నేను భయంకరంగా తాగుతున్నాను. నేను తాగుతున్నప్పుడు మరి బ్రదర్ కూడా చిన్నగా ఈ మధ్య తాగుడు మరిగాడు అనుకో. నేను వచ్చి, బ్రదర్ నేను భయంకరంగా తాగి వచ్చాను, బ్రదర్ తాగొద్దు, మీరు ఎందుకు ఇట్లా తాగుతున్నారు, రేపు నుంచి మానుకోండి కొంచెం. అది సూచనలో పోరా, ఈ రకం తాగొచ్చా, కంపెనీ ఉంది నాకు అంటా. నేను ముందు నువ్వు వెళ్ళి వ్యవహారం చూసుకోరా, మా చెప్పు తర్వాత అంటావు. అంటే ముందు నా పాపాన్ని నేను కడుక్కోవాలి. అంటే నేను చేసిన తప్పుడు నేను కడుక్కోవాలి. ఇప్పుడు హైందవ మత గ్రంథాల్లోనే దేవుడిగా చెప్పబడుతున్న వారు కొంతమంది పాపం చేశారు. ఎవరు చేశారు సార్? చూపిస్తాం. మత్స్య పురాణం 3వ అధ్యాయం శ్లోకం నెంబర్ 41, 42, 43, 44 వచనాల ప్రకారం చూసుకుంటే, 44 శ్లోకాల ప్రకారం చూసుకుంటే అక్కడ ఏమనుందంటే, బ్రహ్మ సరస్వతీ దేవితో శయనించినట్లుంది, శయనించి బిడ్డలు అన్నట్టుంది. అంటే బ్రహ్మ అని చెప్పబడుతున్న ఆయన దేవుడే తన కుమార్తెతోటి, కుమార్తె మరి లోతు పాపం చేశారని అంటున్నారు కదా. మరి లోతు మా నీలాగా, మరి రాధా మనోహర్ దాస్ లాగా, కరుణాకర్ లాగా ఆయన ఒక మానవుడు. ఆయన దేవుడు ఆయన పైన తీర్పు తీరుస్తాడు. లోతు ఒకవేళ నిజంగానే పాపం చేస్తుంటే పైన దేవుడు చూసుకుంటాడు. కరెక్ట్ పాయింట్ కదా. మరి ఇక్కడ దేవుడే పాపం చేశాడు కదా. మరి ఇప్పుడు పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు ఆయన. సరే, వాళ్ళు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మోక్షాన్ని చేరుస్తారా? లేదు కదా. ఈయన కూడా క్రీస్తు ఎదుట మోకరెళ్ళాల్సిన రోజు వచ్చింది కంపల్సరీ. వాళ్ళందరూ కూడా క్రీస్తు ఎదుట సాగిల పడే రోజు వచ్చింది. ఒక రోజు ఖచ్చితంగా ఒక రోజు వచ్చింది బ్రదర్. ఈ చర్చా వేదికలో ఎన్నో అంశాల గురించి మనం మాట్లాడాము. మతం మారుస్తున్నారు అన్నారు. ఇది మత మార్పిడి కాదు, ఇది ఒక మార్గం. ఎంతో మంది వ్యభిచారులు మారారండి, నరహంతకులు మారారండి, మాంత్రికులు మారారండి. కరెక్ట్. ఎంతో మంది మార్పు చెందారు. వాళ్ళు అంటారు, ఇప్పుడు దాకా మొన్నటి దాకా భయంకరంగా తాగినోడు ఒకసారి క్రీస్తు ఎదుటికి వచ్చి నీళ్ళలో మునిగిపోతే పాపాలు అట్ట వదిలిపోతాయి అని వీళ్ళు అంటారు. అయితే వీళ్ళు కొన్ని యాగాలు చేస్తారు, పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, భయంకరంగా నిమజ్జనాలు అవి చేస్తారు. చేస్తున్నప్పుడు భయంకరంగా దాని ముందే తాగి డాన్సులు వేస్తా ఉంటారు, డీజేలు పెట్టుకుని పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తారు. అది సంస్కారం. అది నిజమైన సంస్కారం. క్రైస్తవులు చేయట్లేదు కదా, అది నిజమైన సంస్కారం. మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయండి,
భయంకరంగా బొమ్మలకి ఖర్చు పెట్టి చేశారు. వేయడం ఎందుకు దాంట్లో? అంత అవసరం ఏముంది చెప్పండి? ఆ డబ్బులు ఏదో తీసుకుపోయి ₹1,00,000 లేదా 20,000 డీజిల్ బోజులు పెట్టుకుని గట్టే వారం చేస్తున్నారు. ఆ ఫ్లడ్స్ కి ఏదో ఇవ్వచ్చు కదా, వాళ్ళకు ఉపయోగపడతాయి కదా. మీ దేవుడు కొడతాడా, తిడతాడా? ఎందుకు తిడతాడే? ఒక మట్టి వినాయకుని చిన్నది పెట్టుకోవచ్చుగా, పెద్దది చేయాలండి. పెద్దది కావాలా? 50 అడుగులు, 70 అడుగులు, 100 అడుగులు, మళ్ళీ న్యూస్ పేపర్లో రావటం. అది ఏంది ఇది? అంటే దేవుడు డబ్బుల ఆకారం, సినిమాల ఆకారాలు, లేకపోతే ఇతర రాజకీయ నాయకుల ఆకారాలు కావాలి దేవుడికి. అంటే ఆయన రూపం లేదు, వాళ్ళకి రూపాలు లేవు. వాళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళకి లేవు బ్రదర్. కరెక్ట్ పాయింట్. వాళ్ళు వేరే ఆలోచించుకుంటే ఇప్పుడు వాళ్ళు జరుగుతున్న మరి సిచ్యువేషన్ ఫ్లడ్స్ లో మరి చాలా మంది పాస్టర్స్ వెళ్ళి వాళ్ళు ఫుడ్ ఇచ్చారు. అవును. మరి దైవజనులు ఎంతో మంది, చాలా మరి షాలేం రాజు గారు గాని, అవునవును తెలుసు, తండ్రి మినిస్ట్రీ షాలేం రాజు గారు గాని, మరి దైవజనులు సతీష్ కుమార్ అయ్య గారు గాని, ఇమ్మానియల్ గారు గాని, అమ్మతేజ గారు గాని, మరి విపిఆర్ గారు, మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు గాని, ఎంత మంది మరి వెళ్ళి అక్కడ ఇచ్చేసారు ఫ్లడ్స్. కనపడే వాళ్ళు కొంతమంది అయితే, కనపడని వాళ్ళు ఎంతో మంది క్రైస్తవులు అందించారు, అందించారు. కరెక్ట్, చాలా మంది చేశారు. యూట్యూబర్స్ కూడా చాలా మంది చేశారు. అవునవును. అయితే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సమాజానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఎందుకంటే వాక్యం చెప్పింది కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏమనుంది, ప్రేమించమని మన వాక్యం చెప్తుంది. ఇప్పుడు క్రైస్తవుడి వల్ల మేలుందా, కీడుందండి? మేలే ఉంది కదా. మరి ఫ్లడ్స్ లో ఎవరు ఆదుకున్నారు? కనిపిస్తుంది కదా. రాధా మనోహర్ దాస్ ఏమన్నా కనపడ్డా మూలలో? లేదండి. దాఖనాలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, కనిపించలేదు. కరుణాకర్ ఏమన్నా వచ్చాడా? లేదండి. లలిత్ ఏమన్నా? అంటే వాళ్ళు వేరే ఏమన్నా ఇంకా మంచి పనులు ఏమన్నా ఉన్నారేమో. ఏంది అంతగా మంచి పనులు ఏమంటే? ఏ ఫ్లడ్స్ మీద అయితే మాట్లాడరు, వాళ్ళ చేతితో అందించరు. ఎందుకంటే మా బైబిల్ చెప్తుంది కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏమని ప్రేమించమని చెప్పింది. అందుకే ఇతరులు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటున్నారండి. క్రైస్తవులు వల్ల మేలే జరిగింది కానీ కీడు ఎప్పుడు జరగదు. కరుణాకరణ్ గారు అంటారు, క్రైస్తవుడు వల్ల కీడు జరుగుతుంది, కీడు జరుగుతుంది, కీడు జరుగుతుంది. దేశంలో వాళ్ళ వల్లే చాలా మత విద్వేషాలు రగులుతున్నాయి, మత ఉన్మాదాలు లెగుతున్నారని చెప్పి మాట్లాడుతుంది మనోడు. ప్రత్యేకంగా కరుణాకర్ గురించి చెప్పాలంటే, కరుణాకర్ సుగుణా గారికి ఏం తెలియదు, బైబిల్ గురించి అయితే ఏం తెలియదు. తెలిసినా ఒప్పుకోడు. ఇప్పుడు ఏ కోణంలో బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు ధ్యానించినప్పటికీ కరుణాకర్ సుగుణా గారు అనే వ్యక్తి ఈ బైబిల్లో ఉన్న సత్యవాక్యాన్ని సత్యంగా చెప్పడం, ప్రతి వాక్యాన్ని కూడా వ్యతిరేకంగా నెగిటివ్ గా ప్రచారం చేస్తాడు, నెగిటివ్ గా ఆలోచిస్తాడు తను. ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ కలిగినోడికి నెగిటివ్ ఆలోచనలు వస్తాయండి, అంతే కదా. మరి మనోడు ఎప్పుడు ఇక నెగిటివ్ గానే ఆలోచిస్తాడు కాబట్టి మనోడికి అట్నే బుద్ధి, వంకర బుద్ధి. ఇంకా మాట చెప్పాలంటే వంకర బుద్ధే. మళ్ళీ ఆడికి సపోర్ట్ గా మళ్ళీ అనేక మంది హైందవులు పాపం అమాయకులు, తెలియక వాళ్ళకి తెలియక చిన్నప్పటి నుంచి రాళ్ళకి మొక్కుతున్నారు, వాళ్ళ దేవుడు అని అనుకుంటున్నారు కదా. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా భక్తి విషయంలో వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా. అది భక్తి కాదా అంటారా మీరు? భక్తి కాదని అట్లా ఇప్పుడు చెప్తుంది ఏంది? సృష్టిని కలుగు చేసిన వాడు, రాళ్ళైనా, రెప్పలైనా, చెట్లైనా, మొక్కలైనా ఏదైనా చేసిన దేవుడు వాళ్ళ దేవుడు. ఇప్పుడు దేవుడే చేశారు కదా, పేరు పెట్టండి. నేను మళ్ళా క్రీస్తు అన్నో, కృష్ణుడు అన్నో, ఎవరు అన్నో, దేవుడే చేశాడు. ఆ దేవుడికి మొక్కను రాని అంటున్నాం మేము. రాళ్ళకి ఎందుకు, రెప్పలకి ఎందుకు? ఎందుకు నువ్వు ఆ దేవుడికే మొక్కండి. ఎందుకు మీరు రాళ్ళ చేసుకొని రెప్పలు చేసుకొని? అంటే రాళ్ళల్లో రెప్పల్లో దేవుడు ఉంటాడంటే ఎవడో ఒకటి చెక్కితేనే మరి ఉండేది. దాంట్లో చెక్కకుండా నా రూపం చేసుకోవచ్చు, మరి ఎందుకు చేసుకోవట్లేదు? కరెక్ట్ పాయింట్. ఎవరో ఒకళ్ళు చెక్కాల, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మళ్ళలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెక్కితేనే కదా దేవుడికి ఆ రూపం వచ్చేది. వాళ్ళు ఏం చూడలేదు కదా దేవుణ్ణి, ఏదో చెక్కారు, ఏదో ఒక రూపాన్ని చెక్కారు, దాన్ని పూజిస్తున్నారు అంటారు. అంతే అంతే జరుగుతుంది అక్కడ. చాలా చక్కగా చెప్పారు బ్రదర్. ఇప్పుడు చాలా వీడియో తీస్తున్నారు కదా, వాటికి బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తున్నాయా? ఆబ్వియస్లీ రాకుండా ఎందుకు ఉంటాయి? అనేక మంది ఖచ్చితంగా ఉంటారు. చాలా మంది బూతులు గానీ అలా మాట్లాడతారు భయంకరంగా. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళని తిట్టాలి అనుకుంటున్నారా లేకపోతే కొట్టాలనుకుంటున్నారా?
మీ లోపల మీ హృదయంలో ఎలా అనిపిస్తుంది? దానికి ఏముంది, ఇందా బ్రదర్ చూపించారు కదా వాక్యం. మీరు బూతులైన మీ నోటి నుంచి, బూతులైన సరస్వక్తులైన మీ నోటి నుంచి రాకూడదు, ఉండకూడదని ఇందా బ్రదర్ చూపించాడు కదా బైబిల్లో నుంచి. అంటే మీకు కోపమే ఉండదంటారా? ఉండదు. ఎవరిని తిట్టినా కొట్టినా గానీ యేసు ప్రేమను బట్టి మేము త్వరగా కోపపడము. ఇప్పుడు వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు, చేసే వాళ్ళందరూ కూడా ఆ వీడియో మాట్లాడిన అంశాన్ని స్పష్టంగా విని ఏది సత్యమని ఫాలో అప్ అయ్యి ఒక డిసిషన్కి వస్తే బ్యాడ్ కామెంట్స్ అనేది చేయరు. చాలా మంది బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అది ఇదని తిడుతూ ఉన్నారు. ఒకసారి వీడియో చూసే ప్రేక్షకులు ఆలోచించాలి, సత్యమా అసత్యమా, మాట్లాడింది ఎంతవరకు సత్యమైంది, ఎంతవరకు అసత్యమైనదని ఆలోచించి 1-2 సార్లు మీరు కామెంట్ చేయండి. తప్పులేదు కామెంట్ చేయటంలో. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూసేవాళ్ళు కూడా. ఇంకా 2 నిమిషాల్లో ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేయబోతున్నాము. చివరిగా లాస్ట్ 1 వర్డ్ ఆన్సర్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అడగబోతున్నాను. కొన్ని పేర్లు మీ ముందు ఉంచుతున్నాను. ఓకే, దాన్ని మీ ఆన్సర్ తెలియజేయండి. ఓకే. ఫస్ట్ నేమ్ శాలేం రాజు గారు, తండ్రి సన్నిధి. ఓకే. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, సత్యం కోసం నడుం కట్టినటువంటి హైందవ సహోదరుల నుంచి లేచినటువంటి ఒక ఆనిముత్యం అని చెప్పొచ్చు. ఒక రోషం కలిగినటువంటి క్రైస్తవుడు అండి, రోషం కలిగిన సేవకుడు అండి, ఆత్మల కోసం నిరంతరం కష్టపడేటువంటి ఒక వ్యక్తి, మంచి భక్తుడు, రోషం కలిగిన దైవజనుడు. అవును. తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు శాలేం రాజు గురించి, అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మంచి భక్తుడు, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న గొప్ప సేవకుడని చెప్పొచ్చు. ఆత్మల కోసం కష్టపడుతున్న మంచి దైవజనుడు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ముక్సూటి వ్యక్తి, ముక్సూటి వ్యక్తి. ఏదైనా ఉంటే మొహం మీద మాట్లాడేస్తారు. ఏకది విజయప్రసాద్ రెడ్డి గారు మంచి దైవజనుడే కాదని అన్నాం, కానీ మంచి బోధ చేస్తాడు. అయినప్పటికీ కొన్ని విషయాల్లో బహిర్గతంగా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో తనలో ఉంచుకొని చెప్పలేని విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో ఆల్రెడీ సోషల్ మీడియాలో మొన్న వాటికి జరుగుతూ ఉంది. అన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడటం కంటే కొన్ని విషయాలు చెప్పదగ్గవి ఉన్నాయి, కొన్ని విషయాలు భౌతికంగా చెప్పలేనివి కూడా ఉన్నాయి తనలో. కిరణ్ పాలన గారి గురించి, కిరణ్ పాలన గురించి చెప్పాలంటే ఒక్క 1 వర్డ్ లో చెప్తాను. ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను ఎలా ఉన్నాడో నేనైతే చూడలేదులే గాని సామెతల గ్రంథంలో రాయించి పెట్టినట్టు ఆయన గొప్ప జ్ఞాని అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ రోజుల్లో జ్ఞాని అయిన సొలొమోను ఈనాడు ఈయన ఎంత జ్ఞానంగా ఉన్నాడంటే ఆ రోజుల్లో ఆయన ఎంత జ్ఞానంగా ఉండేవాడు ఈ తరంలో ఉన్నటువంటి మరొక సొలొమోను. మీరేం చెప్పాలనుకుంటారు? ప్రత్యేకంగా అన్న కిరణ్ పాలన అన్న గురించి చెప్పాలంటే బ్రదర్ చెప్పినట్లే సత్యం కోసం పోరాడుతున్న ఒక నిజమైన సేవకుడు, సువార్త కోసం పోరాడుతున్న యోధుడు. ప్రత్యేకంగా అన్ని గ్రంథాలు కూర్చోబెట్టి దేవుని యొక్క పోలికలు వివరించే, దేవుని యొక్క పోలికలు గుర్తించడని సహోదరుని ప్రేమపూర్వకంగా ఆహ్వానించే మంచి వ్యక్తి. రాధా మనోహర్ దాస్ గారు, తాత సమానులు, పెద్దవారు, ఆయన వ్యంగ్యపు మాటలు. ఆయన గురించి చెప్పాలంటే మీరేం చెప్పాలనుకుంటారు? ప్రత్యేకంగా రాధా మనోహర్ దాస్ గురించి చెప్పాలంటే అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు బైబిల్ గ్రంథంలో. కానీ ఆయన మాట్లాడే విషయాలన్నీ అజ్ఞానమైన మాటలు. అంటే ఆయనకు తెలియదు బైబిల్ గురించి, కానీ బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక బలహీనమైన వ్యక్తి. ఓకే. మరి కరుణాకరన్ సుగుణ గారి గురించి? కరుణాకరన్ సుగుణ గారు గురించి చెప్పాలంటే నా దృష్టిలో అయితే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే చెప్పండి కదా, ఆయన ఒక మత ఉన్మాదండి. క్రైస్తవులను రెచ్చగొట్టి హిందువులను ప్రలోభ పెట్టి బ్రతుకుతున్న ఒక వ్యక్తి. మీరు బ్రదర్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్రత్యేకంగా కరుణాకర సుగుణ గురించి చెప్పాలంటే
బైబిల్లో ఉన్న సత్యం తెలియని వ్యక్తి, ఓకే క్రైస్తవులపై బురద జల్లుతున్న వ్యక్తి, ఓకే క్రైస్తవులు మతం మారుస్తున్నారని ఉమ్, ఆయన అవివేకంతో అనుకుంటున్న వ్యక్తి, బైబిల్ గ్రంథాన్ని ఏ కోణంలో కూడా సత్యం ఉందని చూడని వ్యక్తి. వన్ వర్డ్లో చెప్పాలంటే ఉమ్. ఆయనకి ఏమీ తెలియదు, తెలుసు అనే భ్రమలో ఉన్న ఒక పర్సన్. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.